అనుసరిస్తున్నావు, ఉపయోగం ఏంటండి? మనుషుల్ని అనుసరిస్తున్నావు. ఆ మధ్య ఒక ఆయన నిలబడిన స్థానంలో ఆయన ఓడిపోయాడని అభిమాని చనిపోయాడు. చనిపోతే ఎవరికి నష్టం? అతనికి ఏమైనా నష్టమా? ఆ ఎమ్మెల్యేకి ఏమైనా నష్టమా? ఎంపీకి ఏమైనా నష్టమా? నష్టం ఎవరికో తెలుసా? నీ కుటుంబానికి నష్టం, నీ భార్య బిడ్డలకు నష్టం, నీ తల్లిదండ్రులకు నష్టం. అర్థమవుతుందా? నువ్వు గెలిపించిన నాయకుడు అసెంబ్లీలో తిరుగుతాడు, BMW కారులో తిరుగుతాడు. అర్థమవుతుందా? ఆయన వచ్చి నిన్ను పలకరించేది లేదు, నీతో మాట్లాడేది లేదు. నువ్వు పొద్దున్నే చెక్క బట్ట తీసుకొని తాపి తీసుకొని పనికి వెళ్ళక తప్పదు. పొడవ తీసుకొని పొలానికి వెళ్ళి వరి కోయక తప్పదు. ఎందుకంటే రాజకీయాలు లోక సంబంధమైనవి. ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. ఇవి దేవుని వలన కలిగినవి కావు, అది అపవాది వలన కలిగినవి. అర్థమవుతుందా? రాజకీయాలు సంఘంలోకి వస్తే సంఘము సంఘము అశుద్ధం అయిపోతుంది, సంఘము కల్మషం అయిపోతుంది, సంఘము కాలుష్యం అయిపోతుంది. అర్థమవుతుందా? అవి నెత్తి తెచ్చుకోమాక, నెత్తి మీద పెట్టుకోమాక. యేసయ్యను నెత్తి మీద పెట్టుకో, సర్వశక్తివంతుడైన దేవుని నెత్తి మీద పెట్టుకో. నీ జీవితం ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. చప్పట్లు కూడా అందరూ కొట్టు చప్పట్లు. నువ్వు గెలిపించిన నాయకుడు ఎక్కడెక్కడో తిరుగుతాడు. నీకేదైనా ఆపద వస్తే నీ బంధువు, నీ అన్న కావచ్చు, నీ రక్త సంబంధికుడు కావచ్చు, అతడే నీకు సహాయం చేస్తాడు. ఎందుకు అవి నెత్తిలో పెట్టుకొని నీ పొరుగు వాడిని, నీ అన్నని శత్రువుగా భావిస్తావు? ఎందుకు నీకున్నటువంటి విలువ బాగొట్టుకుంటావు? పిచ్చోళ్ళారా, యేసయ్యను వెంబడించండి రా బాబు, యేసయ్యను వెంబడించండి. యెహోవాను అనుసరించి వేరొకరిని యెహోవాను విడిచిపెట్టి వేరొకరిని అనుసరించే వారికి శ్రమలు విస్తరించునని దేవుడు వాటిని తెలియజేస్తుంది. శ్రమలు విస్తరించును. చూడండి, డైరెక్ట్గా చెప్తున్నాను, ఉన్న వాస్తవం చెబుతున్నాను. నా చిన్నతనంలో రాజకీయం అంటే తెలియదండి. ఇప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే ఉక్కు పాలనలో రాజకీయాలను కూడా రంగరించి జోడించి తాపుతున్నారు. అంత బాధాకరమైన విషయము, అంత దౌర్భాగ్యకరమైన విషయము. ఉక్కు పాలనలో రంగరించి జోడించి తాపుతున్నారు వాడికి. మనుషులను వెంబడిస్తే ఏం ప్రయోజనం? ఏమి ప్రయోజనం ఉండదు. కొంతమంది అయితే ఏం చేస్తారంటే వారికి నచ్చిన సినిమా యాక్టర్ని వెంబడిస్తూ ఉంటారు. అబ్బా, ఆయన ఏ బట్ట వేస్తే ఆ బట్ట వేయాలి, ఏ డ్రెస్ వేస్తే ఆ డ్రెస్ వేయాలి, ఏ ప్యాంట్ వేస్తే ఆ ప్యాంట్ వేయాలి, వాడు ఏ హెయిర్ స్టైల్ గీకితే ఆ హెయిర్ స్టైల్ గీకించుకోవాలి. ఈ మధ్య ఒకడు సోషల్ మీడియాలో న్యూస్ చూశాను నేను, 10 సంవత్సరాలే. వాడికి నచ్చిన హెయిర్ స్టైల్ ఆ కటింగ్ చెప్పలేదని వాడి ఇంటికి పోయి పురుగుల మందు తాగాడు. పురుగుల మందు తాగి చచ్చిపోయాడు. ఏం నేర్పిస్తున్నావు నువ్వు నీ బిడ్డలకి? చిన్నతనం నుంచి దేవుని వెంబడించమని నేర్పిస్తున్నావా లేదా? అసలు నువ్వు ఎవరు వెంబడిస్తున్నావు? నువ్వు ఎవరు అనుసరిస్తున్నావు? జాగ్రత్త ప్రియమైన సహోదరుడా. ఇటీవల ఒక సోషల్ మీడియాలో ఒక న్యూస్ చూసా. ఒక పెద్ద ఆయన ఒక యవనస్తుడిని నిలబెట్టి